హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో దొరికే 2 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకునే కలాకండ్. ఈ కలాకండ్ని పాలు పంచదార ఉంటే చాలు, చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను లీటర్ పాలను తీసుకున్నాను. అవి కూడా క్రీమ్ మిల్క్ పాలను తీసుకోవాలి. ఇక్కడ చిటికెడు లెమన్ సాల్ట్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ 120 మిల్లీగ్రామ్స్ కప్పులో కొంచెం వెల్తిగా 100 ml వరకు పంచదారని తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయిని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి. మనము క్రీమ్ మిల్క్ తీసుకోవడం వలన కలాకండ్ చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి ఒక పొంగు వచ్చే లోపల మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక చిటికెడు లెమన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని కరిగించుకొని పక్కన పెట్టేసుకుందాం. లెమన్ సాల్ట్ లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని వేసుకొని ఇలా అడుగున స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పాలపైన కట్టిన మేగడ్ని తిప్పుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా అడుగునున్న మేగడ్ని ఇలా తిప్పుకుంటూ అంచుల వెంట మేగడ్ని కూడా ఇలా స్క్రాప్ చేసుకుంటూ తిప్పుకోండి. ఈ పాలు అనేవి సగం కంటే కూడా చాలా తక్కువగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇవి సగం కంటే తక్కువగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న లెమన్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు కదిలించకుండా ఉంచండి. 1 నిమిషం తర్వాత పాలను తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూశారు కదా, ఇవి చక్కగా విరిగిపోయాయి పాలు. ఇప్పుడు వీటిని కంటిన్యూస్గా అడుగంటకుండా తిప్పుకుంటూ కలుపుకోండి. ఇందులోని వాటర్ అంతా ఇనిగి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ని ఒకసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా పాకం వచ్చి దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, నీరంతా ఇనిగిపోయి చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇది నీరంతా ఇనిగిపోయి బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేతిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనకు ఈ కలాకండ్ అనేది కళాయి నుంచి చక్కగా వేరవుతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం నేతి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని లోపల నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత స్టవ్ వెలిగించుకొని 1 సెకండ్ పాటు హీట్ చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా హీట్ చేసుకోవడం వల్ల అచ్చు అనేది ఈజీగా ఉడొచ్చేస్తుంది. చూసారు కదా కలాకండ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం బయటికి వెళ్ళి కొని తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.